15 ఏళ్ల పాటు కూటమి ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అనేటటువంటిది కన్విన్స్ చేసే ప్రయత్నం కంటిన్యూ చేసుకొస్తున్నారు. అంటే ఇది ఈ 5 మ్యాన్ కమిటీ ఏదైతే ఉందో పంచసూత్ర, ఇది పార్టీ కోసమా కూటమి కోసమా ఆయన వేసిన కమిటీ, లేదంటే ఒక కాపు సామాజిక వర్గం కోసం? లేదు, పార్టీ కోసమే వేశారు. 5గురితో సరిపోదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ముందు అసలు లేని దానికంటే ఒకటి బెటర్ కదా. పంచాయతీ స్థాయి నుంచి పై దాకా 5గురితో ఒక కమిటీ అంటే ముందు అసలు మనం ఆ ఊరు వెళ్ళినప్పుడు ఎవరిని బలకరించాలంటే పేరు తెలుసుద్ది. ఈ ఊరిలో జనసేన వాళ్ళు ఎవరున్నారు అంటే సో అండ్ సో ఈ 5గురు కమిటీ అనేది ప్రచారంలోకి వస్తుంది. అది మంచి పని. అవును. అంటే ఇప్పుడు పిఠాపురంలో ఫస్ట్ ప్రయోగాత్మకంగా కమిటీ వేశారు సార్. అందులో ఉన్న 5గురిని చూసుకుంటే ఎంపీగా ఉన్న, ఇక్కడ కాకినాడ ఎంపీగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. అలాగే ఆయన తుమ్మల బాబు, ఆయన ఇక్కడ జనసేన అధ్యక్షుడిగా ఉన్నారు. హరిప్రసాద్ గారు ఉన్నారు ఎమ్మెల్సీగా. మాజీ ఎమ్మెల్యే మొన్నటి వరకు వైసీపీలో ఉన్న పెండెం దొరబాబు, అలాగే ఓదూరి కిషోర్. వీళ్ళని చూసుకున్నప్పుడు వీళ్ళందరూ కాపు సామాజిక వర్గమే. వేరే వర్గం వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. ఓకే, ఒక వీర మహిళ అని అన్నారు. నెక్స్ట్ నియోజకవర్గాలు వేసినప్పుడు వాళ్ళని ఏమన్నా తీసుకుంటారేమో. అంటే సామాజిక సమీకరణలు చూసినప్పుడు ఇది ఎలా చూడాలి అంటే బేసిక్గా పిఠాపురం వచ్చేటప్పటికి డిఫరెంట్. ఓ రకంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ వాళ్ళు పనిచేసి పెడతారు అంతే. కానీ మిగతా నియోజకవర్గాలు అట్లా ఉండదు నేను అనుకోవడం. టాప్ 5 సామాజిక వర్గాలను తీసుకుంటారేమో, మేబీ టాప్ 5 సామాజిక వర్గాలు తీసుకుంటారేమో. మామూలుగా అయితే 15-20 మందిని పెడితే 15 సామాజిక వర్గాలు కౌంట్ అవుతుంది. అసలు ఈయన సామాజిక వర్గాన్ని కౌంట్గా తీసుకోరు. అది మొదటి నుంచే ఉన్నది. ఇప్పుడు లేకపోతే మంత్రివర్గం